హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం రివిజన్ సిరీస్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ రివిజన్ సిరీస్లో భాగంగా 25 వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 25 వీడియోస్లు కూడా మనకి 10th మ్యాథ్స్లో ఉన్న 14 చాప్టర్స్లోని కాన్సెప్ట్స్ని అట్లాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. మీరు కనుక ఈ 25 వీడియోస్ని ఫాలో అయితే మీరు జూన్ 2021లో జరిగే పబ్లిక్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా 90 అబోవ్ స్కోర్ చేయగలుగుతారు, అంటే A1 గ్రేడ్ తెచ్చుకోగలుగుతారు. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు మనం ఈ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో భాగంగా మనకి ఎస్ఎస్సి బోర్డు అంటే ఏపీ స్టేట్ బోర్డు జూన్ 2021లో జరిగే పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం మోడల్ పేపర్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ మోడల్ పేపర్స్లో మొదటి పేపర్ యొక్క సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. మనకి ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఒకవేళ మీరు పేపర్ ప్యాటర్న్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. ఓకే, ఈ పేపర్లో మనకి ఫస్ట్ సెక్షన్లో 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి మల్టిపుల్ చాయిస్గా కానీ లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్గా కానీ లేకపోతే వన్ వర్డ్ ఆన్సర్స్ లేకపోతే మ్యాచింగ్ ఇట్లాంటివి అనమాట. ఎందుకంటే ఈ జూన్ 2021లో జరిగే పబ్లిక్ ఎగ్జామ్లో మనకి పార్ట్ బి ఉండదు, అంటే బిట్ పేపర్ ఉండదు. ఆ బిట్ పేపర్ని డిలీట్ చేసి అందులో కొన్ని బిట్స్ని ఈ మెయిన్ పేపర్లోనే ఇంక్లూడ్ చేయడం జరిగింది సెక్షన్ 1లో. ఓకే, ఈ 12 క్వశ్చన్స్కి కూడా ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అలాట్ చేయడం జరుగుతుంది. మనం ఎప్పుడైనా సరే ఫైనల్ ఎగ్జామ్లో అంటే పబ్లిక్ ఎగ్జామ్లో మనం ఆన్సర్స్ రాసేటప్పుడు ఈ 12 క్వశ్చన్స్ని కూడా ఒకే చోట రాయడానికి ప్రయత్నించండి, అంటే వరుసగా 12 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక లెటర్ కానీ ఒక వర్డ్ కానీ ఎస్ ఆర్ నో కానీ ట్రూ ఆర్ ఫాల్స్ కానీ ఇట్లాంటి ఆన్సర్స్ మాత్రమే కలిగి ఉంటాయి. వీటిలో దేన్ని తీసుకెళ్ళి షార్ట్ ఆన్సర్స్లో కానీ లాంగ్ ఆన్సర్స్ మధ్యలో రాసినట్లయితే అవి ఎగ్జామినర్ బైలుక్లో వదిలేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటిని అన్నిటినీ మ్యాక్సిమం ఒకే చోట రాయడానికి ప్రయత్నించండి వరుసగా. ఓకే, ఇప్పుడు సెక్షన్ 1లో ఉన్న క్వశ్చన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్ లైస్ ఇన్ Q3 అంటే థర్డ్ క్వాడ్రంట్. ఇది మనకి కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన చాప్టర్లోని క్వశ్చన్. ఆల్రెడీ మనం ఈ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్స్లో డిస్కస్ చేసాం. మనకి అంటే పాయింట్లో ఉండే కోఆర్డినేట్స్ యొక్క సైన్స్ని బట్టి మనం అది ఏ కోఆర్డినేట్లో ఉంటుందో చెప్పొచ్చు అనమాట. మనకి థర్డ్ క్వాడ్రాంట్లో ఉండే పాయింట్ యొక్క ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ సైన్ని కలిగి ఉంటాయి. కాబట్టి మనకి ఎక్స్ వై కోఆర్డినేట్స్ రెండు నెగిటివ్ సైన్ దేనిలో ఉన్నాయి? సి ఆప్షన్లో ఉన్నాయి, -3 -2. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే సి అనేది అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ x² -1? మనకి ఒకవేళ మనం రఫ్ చేయాలనుకుంటే మనకి బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో చివరి పేపర్ని అంటే లాస్ట్ 2 పేజెస్ని రఫ్ అని హెడ్డింగ్ పెట్టి అక్కడ క్వశ్చన్ నెంబర్ వేసి రఫ్ చేసుకుని మనం ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ రాసేసేయచ్చు అనమాట. ఇక్కడ మనకి x² -1 యొక్క జీరోస్ ఏమిటి అంటున్నారు. మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయాలి. ఓకే, ఇప్పుడు x² -1 RHSలో తీసుకెళ్తే +1 అవుతుంది. అప్పుడు x స్క్వేర్ RHSలోకి వెళ్తే √1 అవుతుంది. అంటే x +r-1. ఎందుకంటే 1 అన్న స్క్వేర్ చేసినా 1 వస్తుంది, -1 స్క్వేర్ చేసినా 1 వస్తుంది. కాబట్టి x వాల్యూ +1 అయినా కావచ్చు, -1 అయినా కావచ్చు. కాబట్టి సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ మనకి బి అవుతుంది అనమాట, అంటే +1 -1. నెక్స్ట్ థర్డ్ వన్, 7/5 ఈజ్ ద జీరో ఆఫ్ 7x - 5. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? అంటే 7/5 అనేది 7x - 5 అనే పాలినామియల్ యొక్క జీరో అవుతుంది అంటున్నారు. ఇది ట్రూనా ఫాల్సా? ఇప్పుడే చేసాం కదా, మనకి జీరో అవుతుందో లేదో వెరిఫై చేయాలంటే దీన్ని జీరో ఫైండ్ అవుట్ చేసి చూద్దాం. అంటే ఈక్వల్ టు 0 చేసినట్లయితే ఇప్పుడు మనం ఈ -5ని RHSలో తీసుకెళ్తే +5 అవుతుంది కదా. అట్లాగే ఈ 7xని మల్టిప్లై చేస్తుంది, RHSలోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది, అంటే 5/7 అవుతుంది. కానీ క్వశ్చన్లో ఏమి ఇవ్వడం జరిగింది? 7/5 ఈజ్ ద జీరో ఆఫ్ 7x - 5 అని ఇవ్వడం జరిగింది. కానీ మనకు ఆన్సర్ ఏమో 5/7 వచ్చింది. కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది అనమాట.
నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ tan theta ఈక్వల్ టు cot theta దెన్ వాల్యూ ఆఫ్ acute యాంగిల్ theta. అంటే మనకి tan theta ఈక్వల్ టు cot theta అయినట్లయితే theta వాల్యూ ఎంత అవుతుంది అన్నాడు. మనం ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ని టేబుల్లో నేర్చుకుంటాం కదా. tan theta వాల్యూ cot theta వాల్యూ ఎక్కడ ఎన్ని డిగ్రీస్ దగ్గర ఈక్వల్ టు ఉంటాయి? tan 45 1 ఉంటుంది, అట్లాగే cot 45 దగ్గర కూడా 1 ఉంటుంది. అంటే మనకి theta ప్లేస్లో 45 డిగ్రీస్ ఉన్నప్పుడు మాత్రమే tan cot వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ theta ఈక్వల్ టు 45 అవుతుంది అనమాట, 45 డిగ్రీస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇన్ 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్ ఆఫ్ ఏపీ కామన్ డిఫరెన్స్. ఇక్కడ మనకి ఏపీ ఒకటి ఇవ్వడం జరిగింది, 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. ఇందులో మనకి కామన్ డిఫరెన్స్ డి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకి కామన్ డిఫరెన్స్ డి ఫైండ్ అవుట్ చేయడానికి A2 మైనస్ A1 అంటే మనకి ఏవైనా 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ A2 4 కదా, 4 మైనస్ 2 ఈక్వల్ టు 2 అవుతుంది. దేర్ఫోర్ కామన్ డిఫరెన్స్ 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ద ఫాలోయింగ్. స్టేట్మెంట్ P, sin 45 ఈక్వల్ టు 1/√3. స్టేట్మెంట్ Q, tan 30 ఈక్వల్ టు 1/√3. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ 1 అబ్జర్వ్ చేద్దాం. sin 45 వాల్యూ 1/√2నే కదా అకార్డింగ్ టు టేబుల్, కాబట్టి ఇది ట్రూ అవుతుంది. అట్లాగే స్టేట్మెంట్ Qలో tan 30 ఈక్వల్ టు 1/√3 ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి ట్రూనే కదా, కాబట్టి బోత్ P, Q ఆర్ ట్రూ. కాబట్టి కరెక్ట్ ఆప్షను సి అవుతుంది అనమాట. నెక్స్ట్ సెవెంత్ వన్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎగ్జిస్ట్ ఫర్ ద ఫాలోయింగ్ గ్రాఫ్. మనకు ఒక గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఆ గ్రాఫ్ని ఆధారంగా చేసుకుని ఇచ్చిన పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయో మనం చెప్పాలి. ఆల్రెడీ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. మనకి ఒక గ్రాఫ్ను డ్రా చేసినప్పుడు లీనియర్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ను డ్రా చేస్తే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. అట్లాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ను డ్రా చేస్తే ఒక పరాబోలా వస్తుంది. ఆ పరాబోలా ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర ఇన్సర్ట్ చేస్తే అన్ని జీరోస్ ఉంటాయి. ఇప్పుడు ఇచ్చిన డయాగ్రామ్లో పరాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కదా, కాబట్టి దీనికి 2 జీరోస్ ఉంటాయి. అంటే ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎయిత్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్, lateral surface area of cylinder. ఓకే, ఇక్కడ ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది. 2πRH, A cube, LBH. ఇది మెన్సురేషన్ అనే చాప్టర్లో ఫార్ములాస్ రిలేటెడ్ క్వశ్చన్. ఇది మనకి వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఫార్ములా A క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్కి LBH, lateral surface area of cylinderకి 2πRH. అంటే ఇక్కడ కరెక్ట్ మ్యాచింగ్ ఏమవుతుంది? A2, B3, C1. అంటే B అనేది కరెక్ట్ మ్యాచింగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నైన్త్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. వాల్యూ ఆఫ్ log 10 base 10, 0 of 2x minus 3. Find the value of y when x equal to 2, x plus y equal to 5. ఫస్ట్ మనకి log 10 base 10. మనకి ఇది ఎలా ఉందంటే log a base a లో ఉంది కదా. log a base a వాల్యూ ఆల్వేస్ 1. అంటే ఒక నెంబర్ యొక్క లాగర్థం అదే బేస్కి ఎప్పుడు కూడా 1 అవుతుంది, కాబట్టి ఇది 1 అవుతుంది. అట్లాగే 2x మైనస్ 3 యొక్క 0, దీని నుంచి మనకి 2x ఈక్వల్ టు 3 అవుతుంది, x ఈక్వల్ టు 3/2 అవుతుంది. నెక్స్ట్ x ఈక్వల్ టు 2, x ప్లస్ y ఈక్వల్ టు 5 అయితే y వాల్యూ ఎంత? మనం x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 ప్లస్ y ఈక్వల్ టు 5, అంటే y ఈక్వల్ టు 5 మైనస్ 2 ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే ఫస్ట్ దానికి 1 ఆన్సర్, అంటే థర్డ్. సెకండ్ దానికి ఫస్ట్ 1 ఆన్సరు, థర్డ్ వన్కి సెకండ్ 1 ఆన్సర్. అంటే మనకి ఇక్కడ కరెక్ట్ మ్యాచింగ్ ఏమవుతుంది? A 3 అవుతుంది, అట్లాగే B 1, C 2 అవుతుంది. అంటే C అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఇఫ్ A ఈక్వల్ టు 1 2, B ఈక్వల్ టు 3 4, దెన్ A యూనియన్ B. మనకి A యూనియన్ B ఈక్వల్ టు A మీన్స్ 1 2, యూనియన్ B మీన్స్ 3 4. మనకి యూనియన్ సింబల్ ఉంటే ఏం చేస్తాం? అన్ని ఎలిమెంట్స్ని జాయిన్ చేసి ఆర్డర్లో రాసేస్తాం.
అంటే రెండు సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ 1 2 3 4 అవుతుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ ఏ యూనియన్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 11th వన్, వాట్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ జాయినింగ్ 2, 2 అండ్ 4, 4? ఇక్కడ మనకి 2, 2 4, 4 అనే 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. మనకి మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 అవుతుంది. ఇది మనం x1 y1 x2 y2 అనుకున్నట్లయితే అంటే 2 ప్లస్ 4 బై 2 2 ప్లస్ 4 బై 2 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 6 బై 2 6 బై 2. 2 టేబుల్ 6లో 3 టైమ్స్ పోతుంది కదా, అంటే 3, 3 ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద గివెన్ పాయింట్స్. నెక్స్ట్ 12th వన్, ఇన్ మోడ్ L ఈక్వల్ టు f1 మైనస్ f0 బై 2 f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. హియర్ L రిప్రజెంట్స్, ఇక్కడ L ఏం రిప్రజెంట్ చేస్తుంది మనకి? లోవర్ బౌండరీ, నాట్ లోవర్ లిమిట్. లిమిట్స్ వేరుగా ఉంటాయి, అట్లాగే బౌండరీస్ వేరుగా ఉంటాయి. మన క్లాసెస్ 2 టైప్స్లో ఉంటాయి, ఇంక్లూజివ్ క్లాసెస్, ఎక్స్క్లూజివ్ క్లాసెస్. మనకి ఎక్స్క్లూజివ్ క్లాసెస్లో బౌండరీస్ లిమిట్స్ సేమ్ ఉంటాయి, కానీ ఇంక్లూజివ్ క్లాసెస్లో లిమిట్స్ బౌండరీస్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎల్ రిప్రజెంట్స్ లోవర్ బౌండరీ, అంటే మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది 12th వన్. ఓకే, ఇక్కడతో మనం సెక్షన్ 1ని ఫినిష్ చేయడం జరిగింది. ఇప్పుడు సెక్షన్ 2లో ఉన్న క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. మనకి సెక్షన్ 2లో 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనమాట. వీటికి ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే, వీటికి మనకి 2 or 3 లైన్స్లోనే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, 13th క్వశ్చన్, రైట్ ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ ఆఫ్ సి ఈక్వల్ టు XYZ. ఓకే, ఇక్కడ మనకి 13th క్వశ్చన్ ఒక సెట్ ఇవ్వడం జరిగింది, సి ఈక్వల్ టు XYZ. మనకి అసలు ఒక సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయంటే ఫార్ములా ఏంటంటే 2 power n. n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ సెట్. ఇక్కడ మనకి గివెన్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే 2 power 3 అంటే 8 అవుతుంది కదా, అంటే దీనికి సబ్సెట్స్ మనకి 8 సబ్సెట్స్ ఉంటాయి. కాబట్టి సబ్సెట్ ఆఫ్ సి, సబ్సెట్స్ ఆఫ్ సి మనకి 2 పాయింట్స్ నేర్చుకుంటాం సబ్సెట్స్ గురించి. నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్, అంటే నల్ సెట్ అనేది ప్రతి సెట్కి సబ్సెట్ అవుతుంది. కాబట్టి నల్ సెట్తో స్టార్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇందులో ఒక్కొక్క ఎలిమెంట్తో ఒక్కొక్క సెట్ రాస్తాం, అంటే ఎక్స్, వై అండ్ జెడ్. నెక్స్ట్ ఇప్పుడు 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఫస్ట్ ఎక్స్తో XY ఒకటి అవుతుంది, XZ ఒకటి అవుతుంది, అంటే XY, నెక్స్ట్ XZ, తర్వాత YZ, తర్వాత అన్ని ఎలిమెంట్స్ అంటే 3 ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ఇక్కడ మనం సి రాయొచ్చు, లేకపోతే XYZ అని కూడా రాయొచ్చు అనమాట. దీస్ ఆర్ ద సబ్సెట్స్ ఆఫ్ సి. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఈజ్ 2t మైనస్ 1 ఈక్వల్ టు 2t ప్లస్ 5 ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే అది 2t మైనస్ 1 ఈక్వల్ టు 2t ప్లస్ 5 అనేది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అవుతుందా? ఓకే, మనం ఆల్రెడీ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో మనం డిస్కస్ చేసాం ఫండమెంటల్స్ అన్ని, కాన్సెప్ట్స్ అన్నీ. మనకి ఏదైనా ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ అవుతుందో లేదో వెరిఫై చేయాలి. లీనియర్ ఈక్వేషన్ అవ్వాలంటే డిగ్రీ 1 అవ్వాలి. ఇక్కడ వేరియబుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది, ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది. రెండింటికి పవర్స్ ఏం లేవంటే 1 ఉన్నట్లే కదా. కానీ బట్ దీని డిగ్రీ 1 అయింది కాబట్టి ఇది ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయంటే ఓన్లీ 1 వేరియబుల్ ఉంది. టీ అనే లెటరే మనకి 2 ప్లేసెస్లో ఉంది, అయినప్పటికీ అది ఒకే లెటర్ కదా, కాబట్టి ఒకే వేరియబుల్ ఉంది. కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒకే ఒక వేరియబుల్ ఉంది, కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అవుతుంది అనమాట. సిన్స్ the degree of given equation is 1, it is a linear equation.
and there is only one variable t, so it is a linear equation in one variable అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ 15th క్వశ్చన్, if p of x equal to 5x power 7 minus 6x power 5 minus 3x plus 8, find coefficient of x power 5, degree of p of x. ఇక్కడ మనకి ఇచ్చిన పాలినామియల్ p of x equal to 5x power 7 minus 6x power 5 minus 3x plus 8. ఇక్కడ మనం ఫస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5 రాయాలి. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5 అండ్ డిగ్రీ ఆఫ్ p of x. కోఎఫిషియంట్ అంటే ఏంటి? ద నంబర్ మల్టిప్లైడ్ బై వేరియబుల్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్. అంటే ఇక్కడ మనం x పవర్ 5ని ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తున్నామో అది x పవర్ 5 యొక్క కోఎఫిషియంట్ అవుతుంది. మనకి x పవర్ 5 ఇక్కడ ఉంది కదా, దీన్ని దేంతో మల్టిప్లై చేస్తాం? -6. మనం ఇక్కడ సైన్ కూడా తీసుకోవాలి. అంటే -6 అనేది x పవర్ 5 యొక్క కోఎఫిషియంట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డిగ్రీ ఆఫ్ p ఆఫ్ x. మనకి ఒక పాలినామియల్ డిగ్రీ ఏం చెప్పుకుంటాం? ఇచ్చిన పాలినామియల్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అన్నిట్లోకి హైయెస్ట్ పవర్ దేనికుంటే అదే ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ అవుతుంది కదా. ఇక్కడ మనకి 4 టర్మ్స్ ఉన్నాయి. దీని పవర్ 7, 5, 1 ఏమీ లేకపోతే 0. అన్నిట్లోకి హైయెస్ట్ పవర్ 7 కదా, కాబట్టి ఇచ్చిన పాలినామియల్ యొక్క డిగ్రీ 7 అవుతుంది. నెక్స్ట్ 16th వన్, 2, 3, 5, 7, 8, 10, 15 and so on is an arithmetic progression y. అంటే ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందా? రీజన్ రాయాలన్నమాట. మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏం చెప్పుకుంటాం? కామన్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. అంటే ఏ 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ తీసుకున్న వాటి యొక్క డిఫరెన్స్ ఒకేలా ఉండాలి. ఓకే, వీటిని మనం a1, a2, a3, a4, a5, a6, a7 అనుకున్నట్లయితే ఫస్ట్ మనం a2 మైనస్ a1 చేద్దాం. a2 అంటే 3 మైనస్ 2 ఈక్వల్ టు 1 వచ్చింది. తర్వాత a3 మైనస్ a2, 5 మైనస్ 3 ఈక్వల్ టు 2 వచ్చింది. ఇక్కడ కామన్ డిఫరెన్స్ మారిపోయింది. ఫస్ట్ కేసులో 1 వచ్చింది, సెకండ్ కేసులో 2 వచ్చింది. కాబట్టి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు అనమాట. ఒకవేళ మనకి ఇక్కడ కూడా 1 వస్తే తర్వాత కంటిన్యూ చేస్తాం, అప్ టు 7 వరకు మనం కంటిన్యూ చేస్తాం. అన్నిటికీ సేమ్ వస్తాయి. అంటే ఇచ్చిన అన్ని టర్మ్స్ తోటి మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అంతేగాని ఫస్ట్ 2 or 3 టర్మ్స్తో వెరిఫై చేసేసి ఎస్ అని నో అని రాయకూడదు. ఇచ్చిన ప్రోగ్రెషన్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అన్నిటితోటి వెరిఫై చేయాలి. అయితే ఇక్కడ మనకి సెకండ్ కేసులోనే డిఫరెన్స్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఆపేసేయచ్చు, ఇంకా ముందుకు వెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడ కాదని తేలిపోయింది కదా. దేర్ఫోర్ a2 మైనస్ a1 ఈజ్ నాట్ ఈక్వల్ టు a3 మైనస్ a2. ద గివెన్ ప్రోగ్రెషన్ ఈజ్ నాట్ ఏ AP అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు అన్నమాట. ఎందుకంటే కామన్ డిఫరెన్స్ సేమ్ లేదు కాబట్టి. నెక్స్ట్ 17th వన్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఫర్ డ్రాయింగ్ అవుట్ ఏ రెడ్ కింగ్ ఫ్రమ్ ద డెక్ ఆఫ్ కార్డ్స్. అంటే ఒక పేక కట్టలోంచి ఒక కార్డ్ తీసినప్పుడు అది రెడ్ కింగ్. ఇక్కడ 2 ఉన్నాయి, కలరు అండ్ సింబల్ 2 ఉన్నాయి కదా. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ మనకి n ఆఫ్ s అంటే నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్. ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో మనకి ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి కదా. కాబట్టి ఎంత అవుతుంది? 52 అవుతుంది. నెక్స్ట్ n ఆఫ్ e అంటే ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్. మనకి అందులో ఎన్ని కార్డ్స్ కింగ్స్ అయి ఉంటాయి? మనకి ఓన్లీ 4 కార్డ్స్ కింగ్ ఉంటాయి. అందులో మనకి రెడ్ కింగ్స్ ఎన్ని ఉంటాయంటే హాఫ్ ఏమో బ్లాక్ కింగ్స్, హాఫ్ ఏమో రెడ్ కింగ్స్ కదా. అంటే 2 ఉంటాయి. అంటే n ఆఫ్ e ఈక్వల్ టు 2 అవుతుంది. అంటే n ఆఫ్ e అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్.
మనకి ఫార్ములా ఏంటి? పి ఆఫ్ ఈ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈవెంట్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ ఆఫ్ ఎస్ అంటే 2/52. 2 టేబుల్ 1 టైం 26 టైమ్స్ అంటే 1/26 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 18th వన్, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ మీడియన్ ఆఫ్ ఏ గ్రూప్ డేటా. అంటే మనం గ్రూప్ డేటాకి మీడియన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా రాయమంటున్నారు. మనకి మీడియన్ క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం కదా, ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఒకవేళ ఇందులో లెటర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేయాల్సి ఉంటుంది, ఇక్కడ చేయమని అడగలేదు కాబట్టి ఫార్ములా రాసి వదిలేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ 19th వన్, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ఏ గివెన్ ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్ 3, -5, -7, 4, 10, -2. ఇక్కడ ఒక ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ ఇవ్వడం జరిగింది. ఏంటవి? 3, -5, -7, 4, 10, -2. వీటిని మనం x1 y1 x2 y2 x3 y3 అనుకున్నట్లయితే మనకి సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, దీన్ని మనం జి అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం కదా. ఫార్ములా ఏంటి మనకి? x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3 -7 3 ప్లస్ -7 ప్లస్ 10/3 -5 ప్లస్ 4 ప్లస్ -2/3. ఫస్ట్ మనం ఒకే సైన్ ఉన్న నెంబర్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ 3కి 10కి రెండు పాజిటివ్ నెంబర్స్ కాబట్టి 13 ప్లస్ -7/3 ఇక్కడ మనకి పాజిటివ్ నెంబర్ ఒకటే ఉంది 4 ప్లస్ -5 -7 యాడ్ చేస్తే -2 యాడ్ చేస్తే -7 అవుతుంది /3. ఇప్పుడు మనం డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు మైనస్ చేస్తాం కదా, అంటే 13 నుంచి 7 మైనస్ చేస్తే 6/3 ఇక్కడ 7 - 4 అంటే -7 + 4 -3 అవుతుంది /3. 3 టేబుల్ 6లో 2 టైమ్స్ కట్ అవుతుంది, 3 టేబుల్ 3లో 1 టైం -1 అంటే 2, -1 అండి, ఇది సెంట్రాయిడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 20th క్వశ్చన్. రింకీ అబ్జర్వ్డ్ ఏ బాల్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ద బాల్కనీ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఏ బిల్డింగ్ at an angle of depression theta. If the height of the first floor of the building is x meters, draw the diagram for this data. ఓకే, ఇక్కడ మనకి కొంత డేటా ఇవ్వడం జరిగింది. ఈ డేటాని బేస్ చేసుకుని మనం రఫ్ డయాగ్రామ్స్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ అనే చాప్టర్ నుంచి అడిగే క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం, అది ఎర్త్గా భావిస్తాం మనం. ఇప్పుడు మనకి రింగ్కి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, ఒక బిల్డింగ్ యొక్క ఫస్ట్ ఫ్లోర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇక్కడ మనకి రింగ్కి ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్. నెక్స్ట్ ఇక్కడ క్యూఆర్ అనేది ఫస్ట్ ఫ్లోర్ యొక్క హైట్ అనుకుందాం. ఇది మనకి ఇవ్వడం జరిగింది, హైట్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి గ్రౌండ్ మీద ఇక్కడ పి అనే ప్లేస్లో ఒక బాల్ ఉంది అనుకుందాం. ఈ బాల్ని తను అబ్జర్వ్ చేస్తుంది, అంటే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అంటే అబ్జర్వర్ పైన ఉన్నారు కాబట్టి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, తిని ఇక్కడ నుంచి ఈ బాల్ని అబ్జర్వ్ చేయడం జరిగింది, అంటే ఇది లైన్ ఆఫ్ సైట్ అంటాం కదా. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే యాంగిల్ అనేది హారిజెంటల్ లైన్కి లైన్ ఆఫ్ సైట్కి మధ్యలో ఉండాలి, కాబట్టి ఇది లైన్ ఆఫ్ సైట్. మరి ఇక్కడ హారిజెంటల్ లైన్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాం ప్యారలల్గా, ఈ క్యూపీకి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేస్తాం. ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుతుంది అనమాట. మనకి రెండు ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ కాబట్టి ఈ యాంగిలే మనం ఇక్కడ రాసుకుంటాం. ఓకే, ఈ డయాగ్రామ్ను ఉపయోగించి మనకి ఈ బిల్డింగ్కి అట్లాగే ఈ బాల్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెక్షన్ 3. ఈ సెక్షన్ 3లో మనకి 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అంటే 21st క్వశ్చన్. రైట్ 2 log 3 + 3 log 5 - 5 log 2 యాజ్ ఏ సింగిల్ లాగరిథమ్. ఇక్కడ మనకి 2 log 3 + 3 log 5
మైనస్ 5 log 2. ఇక్కడ మనకి 3 లాగరిథమ్స్ ఉన్నాయి, వీటన్నిటినీ కలిపేసి సింగిల్ లాగరిథంలోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మనకి లాగరిథమిక్ ఐడెంటిటీస్ని ఉపయోగించుకుంటాం అనమాట. మనం ఆల్రెడీ లాగ్ ఎక్స్ పవర్ ఎం ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఎక్స్ అని నేర్చుకుంటాం కదా. ఫస్ట్ మనం ఈ ఐడెంటిటీని ఉపయోగించుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎం లాగ్ ఎక్స్ ఉంటే లాగ్ ఎక్స్ పవర్ ఎం అని రాయొచ్చు మనం. అంటే ఆ ఫార్ములాని రివర్స్లో అప్లై చేసినట్లయితే ఇది లాగ్ 3, ఈ 2ని తీసుకెళ్తే 3 స్క్వేర్ అవుతుంది. అట్లాగే ఈ 3ని తీసుకెళ్తే లాగ్ 5 క్యూబ్ అవుతుంది. అట్లాగే మైనస్ లాగ్ 2 పవర్ 5 అవుతుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే లాగ్ 3 స్క్వేర్ మీన్స్ 9 ప్లస్ లాగ్ 5 క్యూబ్ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5 జార్ 25, 25 5 జార్ 125, 125 మైనస్ లాగ్ 2 పవర్ 5 అంటే 32, అంటే 2ని 5 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేస్తాం. ఓకే, ఒకసారి మనం ఇది అబ్జర్వ్ చేసినట్లయితే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వైలా ఉంది. దీన్నే మనం లాగ్ XY అని రాయొచ్చు. అంటే ఇదే ఫార్ములా మనం రివర్స్లో కూడా ఐడెంటిటీ అంటే మనం LHS నుంచి RHSలోకి వాడుకోవచ్చు, RHS నుంచి LHSలో కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఈ రెండింటిని మనం కంబైన్ చేసినట్లయితే లాగ్ 9 ఇంటూ 125 మైనస్ లాగ్ 32 అవుతుంది. ఓకే, మల్టిప్లై చేసినట్లయితే లాగ్ 9 5 జార్ 45 4, 2 9 జార్ 18 ప్లస్ 4 22, 2 ఉంది, 9 1 జార్ 9 ప్లస్ 2 11 అవుతుంది. మైనస్ లాగ్ 32. మళ్ళీ చూడడానికి మనకి లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వైలా ఉంది. దీన్ని ఎట్లా రాయొచ్చు? లాగ్ ఎక్స్ బై వై అని రాయొచ్చు. కాబట్టి ఈ ఐడెంటిటీని యూజ్ చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు లాగ్ 1125 బై 32. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 22nd వన్. ద ఏరియా ఆఫ్ your rectangular plot is 528. The length of the plot is 1 more than twice its breadth. We used to find length and breadth of the plot. అంటే యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఏంటంటే మనకి ఒక రెక్టాంగులర్ ఫ్లాట్ యొక్క లెంత్ అనేది బ్రెడ్త్ యొక్క డబుల్ కంటే ఒకటి ఎక్కువగా ఉంది. ఆ ఫ్లాట్ యొక్క ఏరియా 528 స్క్వేర్ మీటర్స్ అయితే దాని యొక్క లెంత్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఉపయోగించే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాబట్టమంటున్నాడు అనమాట. మనకి ఇక్కడ లెంత్ తెలియదు, బ్రెడ్త్ తెలియదు, కానీ లెంత్కి బ్రెడ్త్కి మధ్య రిలేషన్ తెలుసు. అంటే బ్రెడ్త్ తెలిస్తే లెంత్ చెప్పొచ్చు కదా. కాబట్టి మనం బ్రెడ్త్ని సమ్ ఎక్స్ మీటర్స్ అనుకుందాం. అంటే 22nd క్వశ్చన్, లెట్ బ్రెడ్త్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్, దెన్ లెంత్ చెప్పేయచ్చు కదా. ఇప్పుడు లెంత్ ఈక్వల్ టు మనకి బ్రెడ్త్ యొక్క డబుల్కి, ట్వైస్ అంటే డబుల్ కదా, అంటే దీనికి డబుల్ చేస్తే 2x అవుతుంది, ఇంకా 1 ఎక్కువ అంటే +1 మీటర్స్ అవుతుంది అనమాట. మనకి ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఇవ్వడం జరిగింది. ఏరియా ఆఫ్ ప్లాట్ ఈక్వల్ టు 528 స్క్వేర్ మీటర్స్. మనకి అది రెక్టాంగులర్ షేప్లో ఉంది కదా, కాబట్టి రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, అంటే LB. అంటే ఇక్కడ LB ఈక్వల్ టు 528 మీటర్స్ ఇవ్వడం జరిగింది, స్క్వేర్ మీటర్స్ ఇవ్వడం జరిగింది. మనకి లెంత్ తెలుసు, బ్రెడ్త్ తెలుసు కదా. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే లెంత్ ఏమో 2x + 1 ఇంటూ బ్రెడ్త్ ఏమో x ఈక్వల్ టు 528. ఒకసారి దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2x ఇంటూ x 2x స్క్వేర్ అవుతుంది కదా, 2x స్క్వేర్ ప్లస్ 2x 1 ఇంటూ x అవుతుంది ఈక్వల్ టు 528 అవుతుంది. ఈ 528ని మనం LHSలోకి తీసుకొచ్చినట్లయితే -528 అవుతుంది కదా. దట్ ఎంప్లాయిస్ 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 528 ఈక్వల్ టు 0. ఇది మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంది కదా. కాబట్టి ఇదే మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. దీన్ని ఉపయోగించి మనం ఆ రెక్టాంగులర్ ప్లాట్ యొక్క లెంత్ని బ్రెడ్త్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ 23rd వన్. If a equal to 0 2 4, find a intersection pi, a intersection a and a union pi comment. ఓకే, ఇక్కడ మనకి ఒక సెట్ ఇవ్వడం జరిగింది. a ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0 2 4. We have to find a intersection pi. నెక్స్ట్ a intersection a
థర్డ్ వన్ ఏ యూనియన్ పై. అండ్ ఆల్సో మనం కామెంట్ కూడా చేయాలి చివరిలో రిజల్ట్ని బట్టి. ఓకే, ఇక్కడ మనకి ఏ మీన్స్ 0 2 4. ఇక్కడ సింబల్ ఏముంది? ఇంటర్సెక్షన్. పై అంటే నల్ సెట్ కదా, ఎంటీ సెట్. మనకి ఇంటర్సెక్షన్ అప్పుడు రెండిట్లోని కామన్ ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాస్తాం. అసలు ఇందులో ఎలిమెంట్స్ లేనప్పుడు కామన్ ఎలిమెంట్స్ ఉండే ఛాన్స్ లేదు కదా, అంటే నల్ సెట్టే వస్తుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ మీన్స్ సెట్ 0 2 4. ఇంటర్సెక్షన్ అగైన్ ఏ 0 2 4. రెండు సెట్స్లో నీకు కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అంటే 0 ఉంది, 2 ఉంది, 4 ఉంది కదా, అంటే 0, 2, 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఏ యూనియన్ పై. ఏ మీన్స్ 0 2 4. యూనియన్ పై మీన్స్ నల్ సెట్. యూనియన్ అన్నప్పుడు ఏం చేస్తాం? రెండు సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని జాయిన్ చేసి ఆర్డర్లో రాసేస్తాం. అన్నీ కలిపేస్తే ఇందులో సెట్ లేదు కాబట్టి, ఇందులో ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఇవే వస్తాయి కదా, అంటే 0 2 4. ఓకే, ఇప్పుడు మనకి కామెంట్ చేయాలి. ఆన్సర్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి ఏ ఇంటర్సెక్షన్ పై చేస్తే మళ్ళీ నల్ సెట్టే వచ్చింది కదా, కాబట్టి మనం ఏం రాయొచ్చు? ఏ ఇంటర్సెక్షన్ పై ఈక్వల్ టు పై అని రాయొచ్చు. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ చేస్తే మళ్ళీ ఏనే సెట్ వచ్చింది కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు ఏ అని రాయొచ్చు. నెక్స్ట్ ఏ యూనియన్ పై చేసినా మళ్ళీ ఏనే వచ్చింది కాబట్టి ఏ యూనియన్ పై ఈక్వల్ టు ఏ అని రాయొచ్చు అన్నమాట. ఇది కంపల్సరీ రాయాల్సి ఉంటుంది కామెంట్ అని అడిగినప్పుడు. నెక్స్ట్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇఫ్ ద జీరోస్ ఆఫ్ ఇట్ ఆర్ 2 and -1/3 రెస్పెక్టివ్లీ. అంటే 2, -1/3 జీరోస్గా ఉన్న క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 24th వన్. ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు 2, బీటా ఈక్వల్ టు -1/3 ఇవ్వడం జరిగింది. మనకి సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ తెలిస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫార్ములా ఉపయోగించి. కాబట్టి ఫస్ట్ సమ్, ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 2 + -1/3 ఈక్వల్ టు ఇక్కడ బై 1 రాసుకున్నట్లయితే 2 3s are 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 1s are 1/1 3s are 3 అంటే 6 - 1 అంటే 5/3 అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ 5/3 అయింది. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు అంటే 2 × -1/3 2 1s are 2 మైనస్ ఉంది కదా -2/3 అవుతుంది. మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా ఏంటి? k × x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా × x ప్లస్ ఆల్ఫా బీటా. ఇందులో మనకి ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా బీటా తెలుసు. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే k × x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా మనకి 5/3 వచ్చింది ఇంటూ x ఆల్ఫా బీటా -2/3 వచ్చింది. దిస్ ఈక్వల్ టు k × మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 3 అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ బై 1 ఉంది అంటే 1 3లో 3 టైమ్స్ పోతుంది కదా 3x² మైనస్ 5x 3 పోతుంది 5x వస్తుంది ప్లస్ ఇంటూ మైనస్ -2 అవుతుంది. మనకి ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది కాబట్టి k ప్లేస్లో మనం 3 రాసినట్లయితే 3 కట్ అయిపోయి మనకి ఈ న్యూమరేటర్ మిగులుతుంది కదా. therefore ఇఫ్ k ఈక్వల్ టు 3 అయితే అప్పుడు మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ QP ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 3x² మైనస్ 5x -2 అనేది కావాల్సిన ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 25th ప్రాబ్లం. ప్రూవ్ దట్ ద పాయింట్స్ A -7, -3, B 5, 10, C 15, 8 and D 3, -5 టేకెన్ ఇన్ ఆర్డర్ ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. ఇక్కడ మనకి 4 పాయింట్స్ ఇచ్చారు. ఈ 4 పాయింట్స్ కూడా ఒక ప్యారలలోగ్రామ్ యొక్క వెర్టిసెస్ అని మనం ప్రూవ్ చేయమన్నారు. మనకి ప్యారలలోగ్రామ్లో మనకి డయాగోనల్స్ బైసెక్ట్ చేసుకుంటాయి అంటే దాని అర్థం ఏంటి? వాటి యొక్క మిడ్ పాయింట్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇక్కడ మనకి డయాగోనల్స్ ఏమవుతాయి? ఏసీ అనేది ఒక డయాగోనల్ అవుతుంది, బీడీ అనేది ఒక డయాగోనల్ అవుతుంది. వాటి యొక్క మిడ్ పాయింట్స్ మనం ఈక్వల్ అని ప్రూవ్ చేసినట్లయితే ఈ ప్రాబ్లమ్ని మనం ప్రూవ్ చేసినట్లే అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనం మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1 + x2/2 y1 + y2/2 అవుతుంది. మనం ఏని సిని తీసుకుంటున్నాం.
x1 అంటే -7 ప్లస్ x2 15/2 కామా y1 -3 ప్లస్ y2 8/2. దిస్ ఈక్వల్ టు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. 15 నుంచి 7 మైనస్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 8/2 కామా అలాగే 8 - 3 5/2 అవుతుంది. ఇక్కడ 2 టేబుల్ 8లో మనకి 4 టైమ్స్ కట్ అవుతుంది. 4, 5/2 అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అవుతుంది. ఇప్పుడు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ ఫైండ్ అవుట్ చేద్దాం. మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ ఈక్వల్ టు ఓకే సేమ్ ఫార్ములా అప్లై చేసినట్లయితే బీడీ x1 ప్లస్ x2 అంటే 5 ప్లస్ 3/2 కామా y1 ప్లస్ y2 అంటే 10 ప్లస్ -5/2. దిస్ ఈక్వల్ టు 5 ప్లస్ 3 ఎంత అవుతుంది? 8 అవుతుంది కదా, 8/2. ఒకటి ప్లస్ మైనస్ ఉన్నప్పుడు మైనస్ చేస్తాం అంటే 5/2 అవుతుంది. 2 టేబుల్ 8లో 4 టైమ్స్ కట్ అవుతుంది 5/2. ఇక్కడ చూడండి రెండు మిడ్ పాయింట్స్ ఈక్వల్గా వచ్చాయి కదా, అంటే దేర్ ఫోర్ ఏసీ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. Therefore, the given vertices are vertices of a parallelogram రాయొచ్చు. Therefore, the given points are vertices of a parallelogram. Okay, next question. Find the mode of the given data. ఇక్కడ మనకి ఒక డేటా ఇవ్వడం జరిగింది. ఈ డేటాకి మనం మోడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఇచ్చిన డేటా ఏమిటంటే ఫ్యామిలీ సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్, ఇక్కడ క్లాసెస్ 1 3 3 5 5 7 7 9 and 9 11. Frequency is 7 8 2 2 1. ఓకే, మనకి మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మళ్ళీ మనం టేబుల్ని డ్రా చేయాల్సిన అవసరం లేదనమాట. ఇచ్చిన టేబుల్ నుంచే మనం మోడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మోడ్ అంటే ఏంటి? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏ అబ్జర్వేషన్కి ఉందో దాన్ని మోడ్ అంటాం కదా. అయితే ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వల్స్ ఉన్నాయి. ఏ క్లాస్ ఇంటర్వల్స్కి మనకి ఫ్రీక్వెన్సీ అనేది హైయెస్ట్ వాల్యూ ఉందంటే 8 అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కదా. ఇది ఏ క్లాస్ ఇంటర్వల్ యొక్క ఫ్రీక్వెన్సీ? 3 to 5. అప్పుడు 3 to 5 అనేది మోడల్ క్లాస్ అవుతుంది అనమాట. సిన్స్ 3 to 5 class has highest frequency, model class is 3 to 5 అన్నమాట. దీని నుంచి మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని రాబడతాం. అసలు ఫస్ట్ మనం ఫార్ములా రాద్దాం. మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? మనకి మోడ్ని స్మాల్ జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. హియర్ ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటి? ఎల్. ఎల్ అంటే ఏంటి? మనకి లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇక్కడ మోడల్ క్లాస్ 3 to 5 కదా, దీని లోవర్ బౌండరీ ఎంత? 3 అవుతుంది. ఇవి మనకి ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కాబట్టి లిమిట్స్ బౌండరీస్ మారో కాబట్టి ఎల్ ఈక్వల్ టు 3 తీసుకోవచ్చు. నెక్స్ట్ F1 అంటే ఏమిటి? మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 8. F0 ఏంటి? మోడల్ క్లాస్ యొక్క ముందు క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ, ప్రొసీడింగ్ క్లాస్. దీని ముందు క్లాస్ ఇది కదా, దీని యొక్క ఫ్రీక్వెన్సీ 7. నెక్స్ట్ F2 ఏమవుతుంది? సక్సెసివ్ క్లాస్ అంటే దీని తర్వాత క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ 2 అవుతుంది. హెచ్ ఈక్వల్ టు, హెచ్ అనేది మనకి సైజ్ ఆఫ్ ద క్లాస్ లేకపోతే లెంత్ ఆఫ్ ద క్లాస్. మనకి 2 లోవర్ బౌండరీ యొక్క డిఫరెంట్ కానీ 2 అప్పర్ బౌండరీస్ యొక్క డిఫరెన్స్ కానీ తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇంక్లూజివ్ క్లాసెస్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ ఈ లిమిట్స్లోంచి మైనస్ చేస్తే ఆన్సర్ మారిపోతుంది. ఇక్కడ 3 - 1 అంటే 2 అవుతుంది. ఓకే, ఇవన్నీ తీసుకెళ్ళి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మోడ్ జెడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్, ఎల్ మీన్స్ 3 ప్లస్ F1
8 minus F0 7 by 2 into F1 2 into 8 minus 7 F2 means 2 into H అంటే 2. మనం ఇదంతా సింప్లిఫై చేసి ఒకే నెంబర్లోకి మార్చే వరకు దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంచాలి. అంటే 3 ప్లస్ 8 మైనస్ 7 అంటే 1 బై 2 8 జార్ 16 మైనస్ రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తాం 9 ఇంటూ 2 దిస్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 1 జార్ 2 బై మనకి 16లోంచి 9 మైనస్ చేస్తే 7 వస్తుంది. ఇప్పుడు 2లో 7 టేబుల్ పోదు కదా, డివైడ్ చేద్దాం. అంటే 2ని 7తో డివైడ్ చేసినట్లయితే 0. 2 7 జార్ 14 6 అగైన్ 0. మనకి 8 7 జార్ 56 కదా, మైనస్ చేస్తే 4 వస్తుంది. అంటే డెసిమల్ ప్లేస్లో మనకు 2 ప్లేసెస్ వచ్చిన తర్వాత ఆపేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి డెసిమల్ ప్లేస్లో 2 ప్లేసెస్ వచ్చాయి కదా, కాబట్టి 3 ప్లస్ 0.28. ఇందులో పాయింట్ ఉంది, ఇందులో పాయింట్ లేదు. ఈ 3 కెన్ బి రిటన్ యాజ్ 3.00. పాయింట్ కింద పాయింట్ వచ్చేట్లు రాసినట్లయితే 0.28. అంటే 3.28 అనేది మనకి ఇచ్చిన డేటాకి మోడ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 27th క్వశ్చన్. షో దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ టు సీకంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. ఓకే, మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ రాబడదాం. ఎల్హెచ్ఎస్లో ఏముంది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. దీన్ని మనం రేషనలైజేషన్ చేద్దాం. రేషనలైజేషన్ అంటే ఇక్కడ 1 మైనస్ సైన్ ఏ ఉంది కదా, 1 ప్లస్ సైన్ ఏతో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసినట్లయితే అంటే 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ మనకి ఇక్కడ మైనస్ ఉంది కదా, అంటే 1 ప్లస్ సైన్ ఏతో అంటే సైన్ మారుస్తాం డినామినేటర్ యొక్క సైన్ని, సేమ్ అదే వేస్తాం 1 ప్లస్ సైన్ ఏ. దీనివల్ల మనకి దీని వాల్యూలో ఏ విధమైన మార్పు ఉండదు, ఎందుకంటే ఈ 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏలో 1 టైం పోతుంది కాబట్టి మళ్ళీ అదే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి న్యూమరేటర్ ఎలా ఉంది, రెండు సేమ్ టర్మ్సే కదా. ఇది 1 ప్లస్ సైన్ ఏనే 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది కదా, కాబట్టి 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది డినామినేటర్లో ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది, అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. ఏ అంటే ఇక్కడ 1 స్క్వేర్ మైనస్ సైన్ ఏ స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్. ఇక్కడ 1 స్క్వేర్ చేస్తే మనకి 1 అవుతుంది, సైన్ ఏ స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఓకే, మనం ఒక ఐడెంటిటీ నేర్చుకుంటాం కదా, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అని. ఓకే, ఈ సైన్ స్క్వేర్ ఏని ఆర్హెచ్ఎస్లోకి పంపినట్లయితే కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇందులో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో మనం కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చు, కాబట్టి డినామినేటర్లో మనం కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏ. ఇక్కడ న్యూమరేటర్కి స్క్వేర్ ఉంది, డినామినేటర్కి స్క్వేర్ ఉంది, కాబట్టి స్క్వేర్ రూట్స్ కట్ చేయొచ్చు. ఇక్కడ ఏం మిగులుతుంది, 1 ప్లస్ సైన్ ఏ మిగులుతుంది న్యూమరేటర్లో, డినామినేటర్లో మనకి కాస్ ఏ మిగులుతుంది. ఇప్పుడు కాస్ ఏ అనేది 1ని డివైడ్ చేస్తుంది, సైన్ ఏని డివైడ్ చేస్తుంది, కాబట్టి సెపరేట్ చేసినట్లయితే 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. మనకి 1 ప్లస్ కాస్ ఏ ఎంతకి సమానము, సీకంట్ ఏకి సమానం. అలాగే సైన్ ఏ బై కాస్ ఏ ట్యాన్ ఏకి సమానం. ఇదే కదా మనకి ఆర్హెచ్ఎస్లో రాబట్టాల్సింది, ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, లేకపోతే హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ 28th వన్. ఏ డై ఈజ్ థ్రోన్ వన్స్. అంటే ఒక డైని ఒకసారి త్రో చేయడం జరిగింది. దెన్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నెంబర్. ఫస్ట్ వన్, ఏ ప్రైమ్ నెంబర్. సెకండ్ వన్, ఏ నెంబర్ లయింగ్ బిట్వీన్ two and 6. Next, third one, an odd number. Next, fourth one, multiple of 3. ఓకే, ఇక్కడ మనకి ఒక డైకి ఎన్ని ఫేస్లు ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ మీద మనకి 6 నెంబర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ శాంపిల్ స్పేస్ ఏమవుతుంది మనకి, ఎస్ ఈక్వల్ టు
1 2 3 4 5 6 అవుతుంది. దీన్ని మనం శాంపిల్ ప్లేస్ అంటాం, అంటే సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, ఇప్పుడు ఎన్ ఆఫ్ ఎస్, ఎన్ ఆఫ్ అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎస్, ఎస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 6 అవుతుంది. నెక్స్ట్ ఏ ప్రైమ్ నెంబర్, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీని సెట్ ఏ అనుకున్నట్లయితే మనకి వీటిలో ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 5, అంటే మనకి ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని E1 అనుకున్నట్లయితే, లేకపోతే దీన్ని సెట్ E1 అని కూడా అనుకోవచ్చు మనం. అంటే E1 అనుకుంటే ఎన్ ఆఫ్ E1 ఈక్వల్ టు 3. మనకి P ఆఫ్ E1, ప్రాబిలిటీ ఆఫ్ E1 అంటే గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈక్వల్ టు మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? ఎన్ ఆఫ్ E1 బై టోటల్ అవుట్కమ్స్ ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 3/6 అవుతుంది. 3 టేబుల్ 1 టైం 2 టైమ్స్, అంటే 1/2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ దీన్ని E2 అనుకుందాం. ఏ నెంబర్ లేయింగ్ బిట్వీన్ 2 and 6, అంటే 2కి 6కి మధ్యలో ఉన్న నెంబర్స్ ఏమున్నాయి? 3 4 5 కదా, అంటే 3 4 5 ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఎన్ ఆఫ్ E2 ఈక్వల్ టు ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ E2 ఫార్ములా ఏంటి? ఎన్ ఆఫ్ E2 బై ఎన్ ఆఫ్ ఎస్. మనకి ఎన్ ఆఫ్ E2 ఎంత? 3, ఎన్ ఆఫ్ ఎస్ 6, 3 టేబుల్ 1 టైం 2 టైమ్స్, అంటే 1/2 అవుతుంది. నెక్స్ట్ దీన్ని E3 అనుకుందాం. మనకి ఏమైనా ఆడ్ నెంబర్, వీటిలో ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి? 1 3 5, 1 3 5. దట్ ఇంప్లైజ్ ఎన్ ఆఫ్ E3 ఈక్వల్ టు ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. దేర్ఫోర్ P ఆఫ్ E3 ఈక్వల్ టు ఫార్ములా ఎన్ ఆఫ్ E3 బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ E3 3 అవుతుంది, ఎన్ ఆఫ్ ఎస్ 6 అవుతుంది. 3 టేబుల్ 1 టైం 2 టైమ్స్, అంటే 1/2. నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 3, అంటే 3 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఏమున్నాయి? 3 6 రెండే ఉన్నాయి కదా, అంటే ఇది E4 అనుకుందాం. E4 ఈక్వల్ టు సెట్ ఆఫ్ 3, 6. ఇప్పుడు ఎన్ ఆఫ్ E4 ఈక్వల్ ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. దేర్ఫోర్ P ఆఫ్ E4 ఈక్వల్ టు ఫార్ములా ఎన్ ఆఫ్ E4 బై ఎన్ ఆఫ్ ఎస్, అంటే 2/6, 2 టేబుల్ 1 టైం 3 టైమ్స్, అంటే 1/3 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ వరకు మనం ఈ మోడల్ పేపర్ 1లోని వెరీ షార్ట్ ఆన్సర్స్ ప్రాబ్లమ్స్, అట్లాగే షార్ట్ ఆన్సర్స్ ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పార్ట్లో మనం లాంగ్ ఆన్సర్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం లాంగ్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ 5 ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, అందులో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే మనం 5 2s are 10 లాంగ్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీడియో మరీ లెంత్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ పార్ట్లో లాంగ్ ఆన్సర్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై నౌ.